ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 55వ అధ్యాయము మరియు 22వ వచనమండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఈ వాక్యము మనం చాలాసార్లు వింటూ ఉంటాం అన్నమాట. అయితే దీన్ని మనం అంతగా పట్టించుకోం, ఎందుకంటే బాగా వచ్చేసినవి ఏవైనా మనం అంత సరిగ్గా పట్టించుకోం కదండి. అయితే దేవుని వాక్యంలో చాలా అర్థం ఉందండి. ఇది ఎంతగా మన జీవితాల్లో హెల్ప్ చేస్తుందంటే ఈ వాక్యం నిజంగా దీన్ని పట్టుకుంటే, అందుకే పౌలు అంటాడేమో, మీకు కలిగిందని మీరు గట్టిగా పట్టుకోండి అని చెప్తాడు. ఈ వాక్యాన్ని నిజంగా మనం ఈ సమయం అందు మనం పట్టుకోగలిగినట్లయితే మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు దేవుడు చేస్తాడండి. మరలా ఒకసారి చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే అసలు ఏ మనిషికైనా, అది ఎలాంటి స్థితిలో ఉన్నవారికైనా, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ప్రతి మనుషుడికి ఆయా సందర్భాలలో శ్రమలు అనేవి, బాధలు అనేవి, దుఃఖం అనేది సహజం. అది అసలు బాధలు లేని వారు అసలు ఉండరు కదండి. అయితే ఆ బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి. సమస్య అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది, కానీ అది మనకి తెలియదు. అయితే దేవుడైతే నేరుగా మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. అది నీది నాది సమస్య ఏదైనా సరే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అది ఎలాంటిదైనా. మరలా మిమ్మల్ని ఎందుకు ఎంత చెప్తున్నానంటే, మీరు ఇంకా మీ భారాన్ని మీరే మోస్తున్నారేమో, మీ భారాన్ని బట్టి మీరు కృంగిపోతున్నారేమో, మీ భారాన్ని బట్టి మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారేమో. అది ఎలాంటి భారమైనా సరే, అది ఎలాంటి రోగమైనా సరే, అది ఎలాంటి అప్పు బాధ అయినా సరే, అది ఎలాంటిదైనా దేవుడు ఏం చెప్తున్నాడంటే అది నా మీద మోపు అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ వాక్యము దావీదు మనకి ఎలా చెప్పగలుగుతున్నాడంటే, దావీదుకు అనుభవం. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరిగా తండ్రి ఏం చేశాడంటే, జెస్సీ ఏం చేశాడంటే, బలార్జులు అనమాట. దావీదు అన్న వాళ్ళందరూ పెద్దగా ఉంటారు, హైట్గా, లావుగా, చాలా శక్తిమంతులు వాళ్ళు. అయితే చూసి ఆ తండ్రి ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ పనికొస్తారు, ఈ బుడ్డోడు కదా దావీదు, ఈ చిన్నవాడు కదా దావీదు, బక్క చిక్కినట్లుగా ఉంటాడు దావీదు, ఈ దావీదు ఏ పని చేయడం అనుకున్నాడేమో. నేను గొర్రెలు ఇచ్చేసి నువ్వు ఇవి మేపుకో అని చెప్పి ఆ చిన్నవాడికి చిన్నప్పటి నుంచి అప్పచెప్పారు. అయితే దావీదులో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, తండ్రి మాటకి విని అలాగే ఆ గొర్రెలు అందులోనే హ్యాపీనెస్ వెతుక్కున్నాడు. తండ్రి చెప్పిందే చేశాడు. ఆ గొర్రెలు అలా కాచుకునేటప్పుడు దావీదు ఇంకా పూర్తిగా దేవుడి మీద ఆనుకోవడం మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు చదువుతూ ఉంటే ఆయన జీవితం గురించి ఆయన మాట్లాడే ప్రతి మాట మన ప్రతి ఒక్కరి జీవితాన్ని అది ఇన్స్పైర్ చేస్తుంది. మన జీవితాల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు దావీదు ఆల్రెడీ వెళ్ళాడు అనిపిస్తూ ఉంటుంది ఆ వాక్యాలు చదివినప్పుడు. అయితే దావీదు అనుభవానుసారంగా దేవుడి మీద ఆనుకొనినప్పుడు సమస్యలు వచ్చినాయి చాలా. అయితే ఆ సమస్యల్ని దావీదు ఎలా హ్యాండిల్ చేశాడంటే, దేవుడికి చెప్పుకునేవాడు, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు, అలా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేవాడు. అయితే మనం ఎందుకు సమస్యలను అంతగా మనము ఫేస్ చేస్తామంటే, ఇంకా ఎందుకు అది మన నెత్తి మీద పెద్ద గుదిబండగా తయారైపోతున్నాయంటే, మనం దేవుడి మీద భారాన్ని వేయట్లేదు. మన భారం మనమే మోసుకోవాలనుకుంటున్నాం. అందుకనే అది పెద్దగా అయిపోయి కొండంత అయిపోయి మన తల మీద కూర్చొని ఆ బాధ ఎక్కువగా అయిపోతుంది మనకి. అది ఎవ్వరూ తీయలేనట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, దాన్ని బట్టి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, అన్నీ కోల్పోతూ ఉంటాం. చాలా ఆర్థిక నష్టము, పరువు నష్టము, అన్ని నష్టాలు సకలముగా దాని ద్వారా జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ వాక్యం చాలా ప్రాముఖ్యము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.
కదలనివ్వడును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వడు. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు ఏమవుతుందంటే, నేను తప్పు చేయలేదు కదా, నేను ఎవరిని ఏమనలేదు కదా, మరి వీరు నన్ను ఎందుకు ఏడిపిస్తూ ఉన్నారు, ఈ చిరాకు నాకు ఎందుకు వస్తూ ఉంది, ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యల్లో ఏ కారణం లేకుండా మనం చిక్కుపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులనంట ఆయన ఎన్నడూను కదలనివ్వడు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆ తల్లికి అసలు ఏం లేదండి. అయితే ఆ తల్లికి 2 బిడ్డలు. ఆ 2 బిడ్డల్ని కూడా దేవుళ్ళో పెంచింది, దేవుడి మీద ఆధారపడింది, ఆ కుటుంబాన్ని దేవుడితో కట్టుకుంది. 2 కుమార్తెల పెళ్ళిళ్ళు కూడా ఆ బిడ్డ చేసుకుంది. ఇంకా సరే ఆమె దగ్గర ఏం లేదు, కానీ ప్రతి కార్యం దేవుడు చేసేస్తూ ఉంటాడు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తూ ఉంటుంది ప్రతి కార్యం జరిగినప్పుడల్లా. అప్పుడు నా హృదయంలో అనిపిస్తూ ఉంటుంది, అసలు ఏమీ లేదు కదా ఈమెకి, ఇన్ని కార్యాలు అసలు సడన్గా ఎలా జరిగిపోతాయి, దేవుడు ఎలా చేయగలుగుతాడు ఇలాంటి అద్భుతాలు వారి జీవితాల్లో. ఏ విషయంలో కూడా దేవుడు ఆ బిడ్డని అస్సలు తక్కువ చేయలేదండి. ఆ బిడ్డ ఎప్పుడు సన్నిధిలోనే ఉంటుంది, సన్నిధిలో ప్రార్థనకు వస్తూ ఉంటుంది, ఎదుగుతానే ఉంటుంది. ఆ బిడ్డను బట్టి నేను దేవుడిని మహింపరుస్తూ ఉంటాను. అలాంటి వారు కోకొల్లలుగా ఉన్నారండి. ఏమీ లేకుండా కేవలము దేవుడి మీద ఆధారపడి మాత్రమే జీవించే, ఎన్నడూ కదల్చబడకుండా ఉండేవారిని చాలామందిని చూశాను. అలాంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. అది కంటికి కనబడదు, చెవులకు వినబడు, ఏ హృదయంకి గోచరములు కాదండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని బాగా డబ్బున్న వారు మనశ్శాంతిగా పడుకోలేరు, ఉన్నవి తినలేరు, వాళ్ళు నిద్ర పట్టదు, వాళ్ళకి అన్ని శ్రమలు వారి చుట్టానే ఉంటాయి, డబ్బు మాత్రం ఉంటుంది, దేనికి పనికిరాదు. కానీ దేవుడి మీద భారం వేసి దేవుడితో సహవాసం చేస్తూ దేవుడు మార్గంలో నడుస్తూ ఆత్మలో వర్ధిల్లుతూ ఉండే బిడ్డల జీవితాలు మనం చూసినట్లయితే వాళ్ళకి ఏముండకపోవచ్చు, కానీ వారి పక్షాన దేవుడు నిలబడతాడండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అంటే వారికి వాక్యం బాగా వారి జీవితంలో అన్వయించుకోవడం తెలుసు. ఏం తెలుసు? వాళ్ళ భారము, వాళ్ళకి కలిగిన ప్రతి చిన్న సమస్యను బట్టి, అది పెద్దదైనా చిన్నదైనా, ఎవ్వరు తీర్చలేనిదైనా, ఎవ్వరికి చెప్పుకోలేనిదైనా, వారు దేవుడు పాదాల చెంత, దేవుడి సన్నిధిలోకి వచ్చి వారు మొర్ర పెట్టుకోవడం వారికి బాగా అలవాటు. అప్పుడు వారు ఓదార్చబడదురు. దేవుడు వాక్యమే సెలవిస్తుంది కదండి. చూడండి మరొకసారి, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎందుకు 2 సార్లుగా చెప్తున్నానంటే, ఎవ్వరు మనుషుల ఆదరణ అది వ్యర్థము. ఈ రోజుల్లో అయితే అసలు ఆదరణే లేదు కదండి. అయితే దేవుడు ఆదరిస్తాడని దావీదు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే దావీదుని దేవుడు ఆదరించాడు. ఒంటరిగా ఉండేటప్పుడు దావీదుని దేవుడు ఆదరించిన దేవుడు ఒంటరిగా ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఆదరించగలడు. నీ భారం ఆయన మీద మోపేసావనుకో, నీ భారం అంతా ఆయనతో చెప్పి నీ పాపం అంతా ఒప్పుకున్నావనుకో, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆదుకునే దేవుడు కదండి. ఆదరణకర్త, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ అని అంటాడు. పరిశుద్ధాత్మకి ఏం పేర్లండి? ఆదరణకర్త. యేసయ్య వెళ్ళిపోతూ శిష్యులందరితో మాట్లాడుతూ చెప్తాడు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే, నన్ను వెళ్ళనివ్వండి. అప్పుడు ఆదరణకర్త మీ మధ్యకి వస్తాడు, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ మీ మధ్యకి వస్తాడు. పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. ఖచ్చితంగా ఆదరణకర్తగా మనల్ని ఆదరించాలని. అది ఎలాంటి ఆదరణ అయినా మీకు దేవుడు మాత్రమే మనకి కలిగించగలడు. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుడి మీద భారం మోపేశాం కదా, మన పాపాలన్నీ ఒప్పేసుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన నీతి వల్ల, ఆయన ప్రాణం పెట్టడం వల్ల మనల్ని నీతిమంతులుగా చేశాడు గనుక మనము కదల్చబడము. మరల ఈ వాక్యాన్ని చదువుకుంటా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ధైర్యం నింపుతాడు. ఏ సహాయం ఎక్కడి నుంచి రాకపోయినా సరే మీ ప్రతి అవసరత క్రీస్తు మహిమేశ్వరులు తీర్చబడుతుందండి. నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగల ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఎన్నడూను కదల్చబడాలని ఈ వాక్యము మేము వినుకుల్లో మా హృదయ పలక మీద జాగ్రత్తగా మేము చేసుకొని ప్రభువా యేసయ్యా, నాన్న మంచి నేలను పడిన విత్తనము వలె మేము ఫలించడానికి కృప చూపించి సహాయం దయచేయండి. నీ సన్నిధి ప్రసన్నత మా మీద ఉంచండి నాయన. యేసయ్యా, ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నారో,
ఏ బాధలో ఉన్నారో, ఏ లేమిలో ఉన్నారో, ఏ కలిమిలో ఉన్నారో దేవా ఒక్కసారి పరీక్షించిన దేవా, పరిశీలించిన దేవా. ఆయన అనారోగ్యంతో ఉన్నారేమో నువ్వు స్వస్థపరుచు, ఆర్థిక బాధల్లో ఉన్నారేమో వారికి విడుదల దయచే నాయన. ఏసే బిడ్డలు చదువుకుంటున్నారేమో నీ జ్ఞానమివ్వు, ఉద్యోగాల్లో ఉన్నారేమో నీ శక్తినివ్వు ప్రభా. రాకపోకల్లో నీ క్షేమం దయచే. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభా మాకు నాయన పరమ తండ్రివి నీవై తండ్రి నాయన, మీరు ముందు నడుస్తూ మమ్మల్ని వెనక నడిపించండి. మా భారం అంతా మీ మీద మోపుతున్నామయ్యా ఈ సమయమందు నాయన. మమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన దేవా నాయన. దావీదు ఎట్లాగైతే నువ్వు ఆదరించేవో దావీదులాగా మమ్మల్ని కూడా ఆదరించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, నీతిమంతులుగా మమ్మల్ని మార్చి కదల్చబడకుండా క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని కట్టండి నా దేవా. నీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యం మీ వినుకుడలో ప్రభా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా లోతైన మర్మములు మేము తెలుసుకోవడానికి బయలుపరచండి ఆయన. ఈ పరిచయాన్ని నీ పాదాల చేతకు అప్పచెప్పుకుంటూ మహిమలు ఘనతలు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకునమని త్వరగా రాని జరుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విషయం అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.